ప్రకృతి అందాలతో పచ్చని పల్లెటూళ్ళ మధ్యలో ఉన్న చిన్న ఊరు దారపాలెం. దీన్ని పంచదారల అని కూడా పిలుస్తారు. ఊరు అయితే చిన్నదే కానీ దాని చరిత్ర వైభవం మాత్రం చాలా గొప్పది. పాండవులు తమ అరణ్యవాస కాలంలో కొంతకాలం నివసించిన ప్రదేశం. సాక్షాత్తు యమధర్మరాజు స్వయంగా ప్రతిష్ఠించిన లింగం. చాళుక్యుల కాలం నాటి శిల్ప సంపద. అక్కడ ఉన్న జలధారల్లో స్నానం చేసి అక్కడ ఉన్న శివయ్యను దర్శించుకుంటే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని అక్కడ స్థానికుల ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే స్వయంగా యమధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం ఒక కారణమైతే అక్కడ స్థానికుల విశ్వాసం బట్టి ఆ జలధారలకు కాశీతో సంబంధం ఉంది అన్న విశ్వాసం మరొక కారణం. ఈ ఆలయం విశిష్టత గురించి మరియు వసతుల గురించి మరిన్ని తెలుసుకుందాం. ఈ ఆలయానికి వెళ్ళే రూట్ మ్యాప్ QR కోడ్ ఈ వీడియో చివరిలో ఉంది. అంతకన్నా ముందు మా ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఇలాంటి విశిష్టమైన ఆలయాల గురించి ఇంకా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. మేము ఏ వీడియో చేసినా మీకు తెలుస్తుంది. అలాగే నచ్చితే లైక్, కామెంట్, షేర్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. యుగాల క్రితం పరమేశ్వరుడు ఇక్కడ లింగ రూపంలో స్వయంభూగా వెలిశాడు. కాలం గడిచిన కొద్దీ శివలింగం మరుగున పడిపోయింది. ఒకసారి నరకలోకాధిపతి యమధర్మరాజు కర్మవసేన కుష్ఠిరోగగ్రస్తుడయ్యాడు. ఆ సందర్భంలో దేవఋషి నారద మహర్షి సలహా మీద యమధర్మరాజు ఈ ప్రాంతానికి వచ్చి శివుని ఆరాధించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఇక్కడ మరుగున పడిపోయిన శివలింగాన్ని పునఃప్రతిష్ఠించాడు అని పురాణ కథనం. యమధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఇక్కడ శివుడు ధర్మలింగేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. తర్వాత పాండవులు తమ వనవాస సమయంలో ఇక్కడ ఒక గుహల్లో నివసించినప్పుడు ధర్మరాజు ఈ ఆలయాన్ని నిర్మించాడని స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయం పనంగి అనే పర్వతంపై కట్టి ఉంది. ఈ పర్వతం పాముల మెలుకులు తిరుగుతూ ఉండడం వల్ల ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఈ దేవాలయంలో 12 వరుసల శివలింగాలు ఉండి వరుసకు 85 శివలింగాలు ఉంటాయి. అందుకే దీన్ని కోటి లింగ స్థలం అని కూడా పిలిచేవారు. కానీ ఇప్పుడు చాలా లింగాలు మరుగున పడిపోయాయి. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. అసలు దారపాలెం పంచదారలుగా ఎలా మారింది అనే కారణం. దీనికి కారణం ఇక్కడ ఉన్న 5 దారులు నిరంతరం కాలానికి సంబంధం లేకుండా ప్రవహించడమే. ఇవి ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికీ తెలీదు. ఈ దారులను స్థానికులు ఆకాశ దారులుగా కూడా పిలుచుకుంటారు. అయితే ఇక్కడ అబ్బురపరిచే విషయం, శాస్త్రజ్ఞులకు కూడా ఈ దారాల మూలాన్ని కనిపెట్టలేకపోయారని స్థానికులు చెప్తారు. ఈ దారాల నీటిలో గంధకం శాతం ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ స్నానం చేస్తే రోగాలు తగ్గుతాయని విశ్వాసం. స్థానికులు ఈ నీటిని తమ నిత్యావసర నీరుగా, త్రాగే నీరుగా కూడా ఉపయోగించుకుంటారు. ఇక్కడ ధర్మలింగేశ్వర స్వామితో పాటు రాధా మాధవ ఆలయం, విఘ్నేశ్వరుడు ఆలయం, ఇంకా మరిన్ని ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ అయ్యప్ప, భవానీ మాలాధారణ చేయటం ఇక్కడ ఆలయ ప్రత్యేకత. కార్తీక మాసంలో ఈ ఆలయం కైలాసంలో దర్శనం ఇస్తుంది. మరియు ఇతర పండుగల్లో కూడా ఈ ఆలయం చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ గుడిని చూస్తే ఆలయం పట్ల మక్కువ ఉన్న ఎలాంటి వ్యక్తికైనా నచ్చి తీరుతుంది. ఈ ఆలయం దగ్గరలో సుమారు 15 కిలోమీటర్ల దూరంలో కొండకర్ల ఆవనే పర్యాటక ప్రాంతం ఉంది. మరియు 25 కిలోమీటర్ల దూరంలో నక్కపల్లి దగ్గర ఉప్మాక అనే గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఈ ఊరిలో వస్తువులకి సదుపాయం లేదు. తెల్లవారుజామునే వచ్చి సంధ్యావేళకు వెళ్ళిపోయేలా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.